హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ గూస్బెర్రీ అయిన ఉసిరికాయ తొక్కు నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి నాకైతే చాలా చాలా ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో చింతపండు కానీ లెమన్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు కదా. న్యాచురల్ పులుపు అనేది ఈ ఉసిరికాయలో ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, వండర్ఫుల్ టేస్ట్ అని చెప్పాలి. ఉసిరిలో మనకి విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి, ఫైబర్ కూడా ఉంటుంది. మెయిన్గా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి. 1 kg నాటు ఉసిరికాయలను తీసుకుంటున్నానండి, ఇవి హైబ్రిడ్ కాదు. వీటిని కడిగి ఒక డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి ఒక ½ an hour వరకు ఆరబెట్టుకొని ఇప్పుడు ఉసిరి యొక్క తొనల్ని కట్ చేసుకుని లోపల గింజల్ని తీసేసి ఈ విధంగా గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ఉసిరి ముక్కల్ని వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయ్యాక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన ఉసిరి ముక్కల్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని 1½ టేబుల్ స్పూన్ మెంతులు, 1½ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆపేసి కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసిన ఈ పొడిని పక్కన పెడదాం. ఇప్పుడు పచ్చడిని కలుపుకున్నామండి. ఉసిరి తొక్కుని ఏం ఫ్రై చేయక్కర్లేదు. దీనిలో 1/4 కప్పు సాల్ట్, ముందుగా గ్రైండ్ చేసినటువంటి ఆవపిండి, మెంతిపిండి, అలాగే 1/4 కప్పు కారం వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉసిరి తొక్కుని ఫ్రై చేయకపోయినా నిల్వ ఉంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 150 ml ఆర్ 250 ml ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1½ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక క్రష్ చేసిన వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలండి, లేకపోతే పికిల్ పాడవుతుంది. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఈ పోపు దినుసుల్ని ఈ పికిల్లో వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు గరిటెతో బాగా మిక్స్ చేసుకుందామండి. వేడివేడి ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక మూత పెట్టేసి 1 day పాటు ఆ విధంగా ఉంచేస్తే పికిల్ అనేది రెడీ అయిపోతుందండి. నేను 150 ml ఆయిల్ని మాత్రమే యాడ్ చేశానండి. ఎక్స్ట్రా 100 ml ఆయిల్ని కాచి చల్లార్చి పికిల్లో యాడ్ చేసుకుందాం. ఎంత ఆయిల్ వేసినా ఈ పికిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ పికిల్ నల్లగా మారకుండా ఉండాలి అన్న 1 year వరకు స్టోర్ ఉండాలి అంటే కంటైనర్లో ఈ విధంగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. చూసారు కదండి, ఉసిరి తొక్కు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.